హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పీసీకి క్లీన్ మాస్టర్ అనే సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. జనరల్గా మనం మొబైల్స్లో క్లీన్ మాస్టర్ అనే యాప్ని యూజ్ చేస్తాం కదా, అదే మనం ఇప్పుడు కంప్యూటర్లో చూద్దాం. క్లీన్ మాస్టర్ ఫర్ పీసీ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఫస్ట్ లింక్ వచ్చింది చూసారా, క్లీన్ మాస్టర్ ఫర్ పీసీ అండ్ సాఫ్ట్వేర్ అని. ఓకే, దానిపై వచ్చేసి ఇక ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది. సాఫ్ట్వేర్ ఫ్రీ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. లేదంటే కింద ఇంకెక్కడైనా ఆల్టర్నేటివ్స్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఇవాళ మీకు డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి క్లిక్ చేయండి. ఇలా నేను క్లిక్ చేస్తాను చూసారా. క్లిక్ అయిపోయినాక డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ ఇక్కడ చూపించారు చూసారా. ఇక్కడ ఆల్టర్నేటివ్ అని చూసారా, దీనిపై క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఒక్క నిమిషంలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అయింది చూసారా. మీరు డౌన్లోడ్ చేసుకోండి, దాని తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇది ఎలా పనిచేస్తుందా ఏంటి అని టెస్ట్ చేయడానికి, మీకు మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ఫస్ట్ నేను టెస్ట్ చేశాను. ఇది బాగుంది. ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఓపెన్ చేశాక అదే ఫస్ట్ స్కాన్ చేసుకుంటుంది. ఒకవేళ చేసుకోకపోతే అది చేసుకుంటుంది. నేను ఇప్పుడు మీకు మళ్ళీ చూపాను కాబట్టి నేను స్కాన్ అగైన్ అని క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఒక్క నిమిషం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనం ఓపెన్ చేసిన ఒక వీడియో ఓపెన్ అవుతుంది. సో చూసారా, ఇక్కడ నేను మా సిస్టంలో ఉన్న జంక్ ఫైల్స్ అన్నీ చూపిస్తున్నాయి చూసారా. ఇక్కడ ఉంది. సో మన గూగుల్ క్రోమ్ 1 GB వరకు నా జంక్ ఫైల్స్ అనే స్టోర్ ఉంది. దాన్ని క్లీన్ చేసుకోవాలనుకుంటే జస్ట్ దానిపై క్లిక్ చేసి క్లీన్ అప్ అని క్లిక్ చేయండి. నేను ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ యూజ్ చేయను. నాకు జంక్ ఫైల్స్ అనేది ఎందుకు ఉండాలి అంటే హ్యాచెస్ అవన్నీ ఎందుకు ఉండాలంటే నేను క్రోమ్లో అయితే నేను ఉంచుకుంటా, ఎందుకంటే నేను మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు ఆ పాస్వర్డ్స్ పోతే మళ్ళీ లాగిన్ కష్టం అవుతుంది. సో నేను ఇంటర్నెట్ అనేది ఇప్పుడు నేను క్లీనప్ చేసుకుంటున్నా. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నేను ఎక్కువ వాడను కాబట్టి. సో సరే, ఇప్పుడు 0.0 bytes వచ్చేసింది. ఇలా మీరు క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ మాస్టర్ అనేది పీసీకి కూడా ఇలా వాడుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఇంకా దీని గురించి ఏమైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలపండి, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. బాయ్.